అందరికీ నమస్కారం. 300 ఏళ్ల చరిత్ర కలిగిన మూసీ నది ప్రక్షాళన కావచ్చు, శుద్ధీకరణ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయంతో నగర ప్రజలకు తాగునీటి అవసరాలతో పాటు పర్యావరణ ప్రకృతికి కూడా పెద్దపీట వేసి ఏళ్ల తరబడి ఇవాళ మురుగునీటితోని వ్యర్థ పదార్థాలతోని ఇవాళ మూసీ నది అస్తవ్యస్తంగా మారినటువంటి సందర్భంలో ప్రక్షాళనతో పాటు మూసీ నదికి ఒక పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. ఇది గొప్ప నిర్ణయంగా భావిస్తా ఉన్నాం. మూసీ శుద్ధీకరణ అభివృద్ధి అనేది భావితరాల భవిష్యత్తుకు, ఇవాళ రాబోయే తరాలకు కూడా మూసీ నది యొక్క అవసరాలను తీర్చిదిద్దే విధంగా తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పంగా భావిస్తా ఉన్నాం. 27 నెలలుగా మూసీ నది యొక్క శుద్ధీకరణ, అభివృద్ధి, ప్రక్షాళన వివిధ ప్రాంతాలలో, వివిధ దేశాల్లో అనేక ప్రాంతాలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తీసుకొని ఆ తరహాలో కూడా ఇవాళ సింగపూర్, జపాన్ టెక్నాలజీతోని ఇవాళ మూసీ నదిని అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది మానవ మనుగడకు వేసినటువంటి పెద్దపీటగా మనం భావిస్తా ఉన్నాం. ఇవాళ ఈ మూసీ నది శుద్ధీకరణ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, దీనిపైన హరీష్ రావు గారు ప్రతిపక్షాలకు కూడా కనివిప్పు కలగాలి, జ్ఞానోదయం కలగాలి. నిన్న జరిగినటువంటి పవర్ ప్రజెంటేషన్లో ప్రతిపక్షాలు కూడా కనివిప్పు కలిగేలా ఉంది. దీన్ని కూడా అర్థం చేసుకొని మూసీ నది అభివృద్ధిలో అందరం కూడా భాగమై ఇవాళ మానవ మనుగడకు తీసుకున్నటువంటి ఈ అభివృద్ధిలో మనందరం కూడా భాగమై భావితరాల భవిష్యత్తు నిలబెట్టే విధంగా, పర్యావరణానికి పెద్దపీట వేసే విధంగా, ప్రకృతిని కాపాడే విధంగా మనందరం కూడా కలిసి రావాలి అనే విధంగా అందరికీ నేను కోరుతా ఉన్నాం. ఈ మూసీ నది అభివృద్ధిలో కుట్రలు, కుతంత్రాలు, విష ప్రచారాలు మానుకొని ఇవాళ ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా చేస్తున్నటువంటి ప్రాజెక్టు, దీని అందరం కూడా స్వాగతించాలని కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రపంచ దేశాలు గర్వపడే విధంగా, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ గాంధీ సరోవరు, గాంధీ విగ్రహం అనేది తెలంగాణలో ఇవాళ పెట్టడం అనేది కూడా అది మనందరం కూడా తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా మనం కూడా భావిస్తా ఉన్నాం. కాబట్టి ప్రతిపక్ష నాయకులారా, ఈ మూసీ అభివృద్ధిలో పేద ప్రజల్ని ఉసిగొల్పే విధంగా విష ప్రచారాలు చేసి తప్పుడు కథనాలు, తప్పుడు ప్రచారాలు చేసే విధంగా మానుకొని ప్రజల అవసరాలకు భవిష్యత్తు నిలబెట్టే విధంగా, భావితరాలకు భవిష్యత్తుని ఇవ్వాలనే ఆలోచనతోని ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పాన్ని మనందరం కూడా గౌరవించి తెలంగాణ ప్రజాపాలన తీసుకున్నటువంటి నిర్ణయంతో పాటు మరొక 300 ఏళ్లు మూసీ నది యొక్క సాగునీరు అవసరాలు పెంచే విధంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయంతో భావితరాల భవిష్యత్తుని కాపాడుతుంది. ఇవాళ మానవాళికి, మానవ మనుగడకు, ప్రకృతికి, పర్యావరణానికి పెద్దపీట వేస్తుంది అనేది కూడా మనందరం కూడా కోరుతూ, దయచేసి ఈ రాజకీయాలు మానుకొని మూసీ అభివృద్ధిలో మనందరం కూడా భాగం కావాలని కూడా కోరుతా ఉన్నాం. మూసీ పక్కన నివసించే ఏ పేద ప్రజలకు అక్కడ ఉన్నటువంటి అన్యాయం జరగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారనే విశ్వాసం మనందరికీ ఉంది. ఈ యొక్క ప్రకృతి ప్రేమికులు కావచ్చు, పర్యావరణ ప్రేమికులు కావచ్చు, ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, అందరూ కూడా ఈ యొక్క గొప్ప సంకల్పంలో అందరూ కూడా భాగమై ఈ యొక్క మానవాళికి జరుగుతున్న, ప్రకృతికి జరుగుతున్నటువంటి అభివృద్ధిగా మనందరం కూడా చూడాలని కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్తే.